హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ రెండో భాగాన్ని వినిద్దాం. అమెరికాలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. చేతిలో లగేజ్ పట్టుకుని విక్రమ్ కోసం వెయిట్ చేస్తోంది అభి. ఐఎమ్ సో సారీ, లేట్ అయిందా అని అడిగాడు విక్రమ్. లేదండి అంది అభి. సో వెల్కమ్ టు అమెరికా మిస్ అభినయ అన్నాడు విక్రమ్ హక్ చేసుకోవడానికి చేతులు చాపుతూ. హక్ చేసుకోవడానికి కూడా సిగ్గుతో ముడుచుకుపోతున్న అభిని చూస్తూ, ఇలాంటివి ఇక్కడ కామన్ మేడం, మారాలి మీరు అన్నాడు విక్రమ్. ట్రై చేస్తాను అంది అభి సిగ్గుపడుతూ. పద, నేను నీకు కన్సల్టెన్సీ వాళ్ళని పరిచయం చేస్తాను, వాళ్ళే నీకు హాస్టల్ అలాట్ చేశారు అన్నాడు విక్రమ్. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని అమెరికాలో తన ప్రయాణం మొదలుపెట్టింది మన మిస్ అమ్మ. ఇంతకీ నీ సింగింగ్ గురించి మీ అన్నయ్యకి చెప్పలేదు కదా అని అడిగాడు విక్రమ్. మీరు చెప్పొద్దన్నారు కదా. చెప్పలేదండి అంది అభి. నీ రూమ్లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యిరా, మన బ్యాండ్ వాళ్ళకి పరిచయం చేస్తాను అన్నాడు విక్రమ్. సరే అంటూ వెళ్తున్న అభిని బేబీ అని పిలిచాడు విక్రమ్. ఏంటండి అంది అభి. అది మనిద్దరం లవ్లో ఉన్నట్టు ఇక్కడ నా ఫ్రెండ్స్కి తెలీదు, నువ్వు కూడా చెప్పొద్దు అన్నాడు విక్రమ్. అయోమయంగా చూస్తున్న అభి వైపే చూస్తూ, అంటే నా కోసం అమెరికా వచ్చావు అంటే నిన్నొక క్యారెక్టర్ లేని దానిలా చూస్తారు, అది నాకు ఇష్టం లేదు, అందుకే అన్నాడు విక్రమ్. అతని మాటల్లో ప్రేమకి పొంగిపోయి సరే అన్నట్టు బుర్ర గుండ్రంగా ఊపేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది అభి. తనని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బ్యాండ్లోకి కొత్త లేడీ వోకలిస్ట్గా పరిచయం చేశాడు విక్రమ్. బ్యాండ్లో మిగతా మెంబర్స్ని కూడా పరిచయం చేసి రేపే కాన్సర్ట్ ఉంది, రేపటి నుండి అభిని పాడమని చెప్పాడు విక్రమ్. సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుని నైట్ హాస్టల్కి వచ్చింది అభి. తన రూమ్ అంతా నార్త్ ఇండియా అమ్మాయిలే ఉండడంతో వాళ్ళకి అభికి అంతగా నప్పలేదు. అభి పక్క రూమ్లో ఒక్కరితే తెలుగు అమ్మాయి ఉండడంతో తనకి అభికి మాత్రమే మాటలు కలిశాయి. మాటల్లో భాగంగా ఆ అమ్మాయిది కాకినాడ అని తెలిసి వాళ్ళది భీమవరం అని చెప్పింది అభి. అభి అమాయకత్వం నచ్చేసింది లిఖితకి. ఈ మధ్య కాలంలోనే అభి లాంటి కల్మషం లేని మనుషుల్ని చూడలేదు కదా. తర్వాత రోజు కాన్సర్ట్కి తీసుకెళ్ళడానికి తన ఫ్రెండ్ రాబిన్ని పంపించాడు విక్రమ్. అతనితో బయలుదేరింది అభి. రాబిన్ కార్ ఒక క్యాసినోలో ఆపగానే భయమేసింది అభికి. వేర్ ఈజ్ విక్రమ్ అని అడిగింది రాబిన్ని. హీఈస్ వెయిటింగ్ ఇన్సైడ్ అన్నాడు రాబిన్. వై, మనం పాడాల్సింది ఇక్కడ కాదు కదా అంది భయపడుతూ. వీ హ్యావ్ టు పర్ఫార్మ్ హియర్ ఓన్లీ అన్నాడు రాబిన్. ఆ మాట వినగానే మొహం చిరాగ్గా పెట్టి, డిస్కస్టింగ్, బార్లో క్యాసినోలో పాటలు పాడడం అంది అభి. గో ఆన్ టాక్ విత్ విక్రమ్ అన్నాడు రాబిన్. ఏడ్చావులే, నాకు తెలియందేంటి, నేనే వెళ్ళి విక్రమ్తో తాడో పేడో తెలుసుకుంటాను. బ్యాండ్ అని కాన్సర్ట్స్ అని చెప్పి బార్లో పాడమంటే నేనెందుకు పాడతాను అని కోపంగా రాబిన్ని తోసుకుని లోపలికి వెళ్ళింది అభి. హాయ్ మిస్ అభినయ, రెడీగా ఉన్నారా పాడడానికి అని అడిగాడు విక్రమ్ మైక్ సెట్ చేసుకుంటూ. అదేంటి విక్రమ్ గారు, మీరు కాన్సర్ట్స్ అని చెప్పారు కదా, ఇలా బార్స్లో క్యాసినోలో పాడటం ఏంటి చిరాగ్గా అని అడిగింది అభి. ఓ గాడ్ అభి, వెస్ట్రన్ సైడ్ బ్యాండ్ అంటే ఇలానే ఉంటుంది, నువ్వే చూస్తావుగా, కమాన్ అన్నాడు విక్రమ్. అసలు అభికి ఈ పద్ధతి నచ్చలేదు. సంగీతంని సరస్వతిగా కొలిచే దేశం నుండి వచ్చి బార్లో పాడమంటే ఏదోలా అనిపిస్తుంది అభికి. కానీ విక్రమ్కి ఏమని చెప్పాలో అర్థం కాక కామ్గా నించునింది అభి. నా కోసం అభి అని అడిగాడు విక్రమ్. నా కోసం అని అడిగిన విక్రమ్కి సమాధానం చెప్పడానికి తన నోరు పెగలేదు. కామ్గా మైక్ తీసుకుని నించుంది అభి. అసలు ఆడియన్స్ లేని కేసినో విక్రమ్ని రెండింటినీ మార్చి మార్చి చూసి తన పాడడం కంటిన్యూ చేస్తుంది అభి. నువ్వు చెప్పింది నిజం, ఆ అమ్మాయి వాయిస్ అద్భుతం అంది జెన్నీ విక్రమ్తో. అందుకేగా ఇండియా నుండి తీసుకొచ్చింది అన్నాడు విక్రమ్. ఐ నో బేబీ, యు ఆర్ డామ్ ఇంటెలిజెంట్ అంటూ విక్రమ్ని కిస్ చేసింది జెన్నీ. ఓయ్ జెన్నీ, ఆ అమ్మాయి ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండు, లేదంటే మన కథ బయటపడిపోతుంది అన్నాడు విక్రమ్. ఐఎమ్ సారీ అంటూ విక్రమ్కి దూరం జరిగి స్టేజ్ మీద పాడుతున్న అభిని చూస్తున్నారు ఇద్దరు. తర్వాత రోజు పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది అభి. అభి, నువ్వు ఒక్కరితివే వెళ్ళగలవా, నేను లీవ్ పెట్టి రానా అని అడిగింది లిఖిత. ఎందుకు లిఖిత, నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వస్తాను అంది అభి. సరే జాగ్రత్తగా వెళ్ళిరా, అది కొంచెం అమెరికన్ డామినేషన్ ఉన్న ఏరియా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అంది లిఖిత. సరే అని తన కాలేజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడం కోసం వెళ్ళింది అభి. రిటర్న్ అవుతున్నప్పుడు తన పక్కనే నడుస్తూ బ్యాగ్ లాగేశాడు దొంగ.
వాడి వెనకే పరిగెడుతూ ఆ బ్యాగ్ వాడి చేతి నుండి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది అభి. పరిగెడుతూ ఒక కారుకి తగిలి బ్యాగ్ లాక్కుని కింద పడిపోయింది అభి. వాడు బ్యాగ్ కోసం వెనక్కి వచ్చేలోపే వెనక్కి వస్తున్న కాప్స్ని చూసి పక్కనే ఉన్న షాప్లో దూరిపోయాడు. ఎవరో తన కారుని తగిలి పడిపోవడం చూసి డోర్ ఓపెన్ చేసి కిందికి దిగాడు అర్జున్. మోకాలు చొచ్చుకుపోయి కింద కూర్చున్న అభిని చూసి నువ్వా అనర్చాడు గట్టిగా. అంత గట్టిగా అరవగానే తల పైకెత్తి అర్జున్ వైపే చూస్తూ మీరా అనడిగింది అభి. రోడ్డు మీద ఇంకేం వాహనాలు దొరకలేదా? నా బండి కిందే వచ్చి పడి చచ్చిపోదాం అనుకుంటున్నావు అని అడిగాడు అర్జున్ విసుగ్గా. కావాలని ఎవరైనా పడతారా? ఆ దొంగ తోసేశాడు అంది అభి. సరేలే, మనం తీరిగ్గా గొడవ పడచ్చు. ఫస్ట్ పైకిలే, ఏదో కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్నట్టు నింపాదిగా పడుకున్నావు అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే అర్జున్ కార్ హెల్ప్ తీసుకుంటూ లేచి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోలేక డప్పుమని కిందికి పడిపోయింది అభి. తన కాళ్ళంతా చొచ్చుకుపోయి రక్తం కారడం అప్పుడే చూశాడు అర్జున్. పిచ్చా నీకు? అంత దెబ్బ తగిలితే ఇలా మొండిగా నించుంటావెందుకు? హెల్ప్ తీసుకోవడానికి బలుపా అనర్చాడు అర్జున్ కోపంగా. మీకు నేనంటేనే పడదు. నేను మామూలుగా మాట్లాడితేనే నా మీద కోపం చూపిస్తారు. అలాంటిది హెల్ప్ అడిగితే తిడతారేమో అని అంది అభి. ఎహెం మెంటల్ అని అభికి చెయ్యి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాడు అర్జున్. నెమ్మదిగా బస్ స్టాప్కి తీసుకెళ్లి వెయిటింగ్ చైర్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి పక్కనే నించున్నాడు అర్జున్. దెబ్బలకి స్వెల్లింగ్ ఎక్కువై అసలు కూర్చోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అభి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఫోన్ చేయి, వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమను. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు అర్జున్. ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేసింది అభి. తను చెప్పిన మ్యాటర్ మొత్తం విని నేను చాలా బిజీగా ఉన్నాను అభి, అంబులెన్స్కి కాల్ చేయి వస్తుంది అన్నాడు విక్రమ్ లైట్ తీసుకుంటూ. ఆ మాట వినగానే ఫోన్ కట్ చేసేసి వస్తారు, మీరు వెళ్ళిపోండి అంది అభి. పర్లేదు, వచ్చాకే వెళ్తాను. ఇలా ఉంటే ఎలా వదిలేయమంటావు అన్నాడు అర్జున్ చిరాగ్గా. విక్రమ్ రాడని అర్జున్కి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు అభికి. అతను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి, మీకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నారు కదా అంది అభి. పర్వాలేదు అన్నాడు అర్జున్ ఇంకొక్క మాటకి తావివ్వకుండా. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక కామ్ అయిపోయింది అభి. అరగంట అవుతున్నా రాకపోయేసరికి అర్జున్కి ఫోన్లు రావడం స్టార్ట్ అయ్యాయి. హా వస్తున్నాను, ఒక్క అరగంటలో ఉంటాను అని ఫోన్ కట్టేసి అభి వైపే చూశాడు అర్జున్. నొప్పికి కళ్ళ వెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి అంది అభి. ఎవరైనా వస్తారా రారా అని అడిగాడు అర్జున్ సూటిగా. ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నన్ను అంబులెన్స్లో వెళ్ళమన్నారు అంది అభి. అదేదో ఇందాకే చెప్పి ఏడిస్తే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాళ్ళం కదా అనర్చాడు అర్జున్. అర్జున్ అరవగానే గుక్క పెట్టి ఏడ్చేస్తుంది అభి. అభి ఏడవగానే మద్దిపోయింది అర్జున్కి. వెనకే కాప్స్ ఇటువైపుగా రావడం చూసి ఓయ్ అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? కాప్స్ వస్తున్నారు, న్యూసెన్స్ కేసు పెట్టి ఇద్దరిని జైల్లో పడేస్తారు అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే టక్కున కళ్ళు తుడుచుకుంది అభి. వాట్ హ్యాపెన్? వై ఆర్ యూ క్రైయింగ్? హీ ఈజ్ హెరాసింగ్ యూ అని అడిగాడు కాప్. నో సార్, హీ ఈజ్ మై ఫ్రెండ్ అంది అభి. హో ఓకే, టేక్ కేర్ మిస్ అంటూ వెళ్ళిపోయారు కాప్స్. థ్యాంక్ గాడ్, నువ్వెక్కడ నేను తెలియదని చెప్తావో అదెంత పెద్ద గొడవ అవుతుందో అని భయపడ్డాను తెలుసా అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి మరీ అంత చెడ్డదాన్ని కాదు అంది అభి. కనిపిస్తుందిలే, పద హాస్పిటల్కి వెళ్దాం, నించో అన్నాడు అర్జున్. అర్జున్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నించుంది అభి. ఫుల్గా స్వెల్లింగ్ వచ్చేసి నిలబడలేక మళ్ళీ కూర్చుండిపోయింది. నడవలేకపోతున్నావా అని అడిగాడు అర్జున్. అవును అన్నట్టు తలూపింది. వెంటనే అభిని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు అర్జున్. అర్జున్ చేతులు తనని తాకగానే చేప పిల్లలాగా అటు ఇటు ఊగిపోతూ దించేయండి నన్ను అంది అభి సిగ్గుపడుతూ. ఓయ్ పిచ్చా నీకేమైనా? కరెక్ట్గా ఉండు, లేదంటే పడేస్తాను అన్నాడు అర్జున్ కోపంగా. అర్జున్ మెడ చుట్టూ చేతులేసి తన చెక్కిల గింతలు కంట్రోల్ చేసుకుని భుజం మీద తలపెట్టింది అభి. అభిని కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అర్జున్. మీకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నారు కదా అని అడిగింది. హా వెళ్తాను, నిన్న హాస్పిటల్లో డ్రాప్ చేసి అన్నాడు. అభిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నర్స్కి చెప్పి బయటకు వచ్చాడు అర్జున్. కానీ ఇందాక నడవడానికి అంత ఇబ్బంది పడింది. అదీ కాకుండా తనకి ఈ ప్లేస్ కొత్త అని గుర్తుకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అభి రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. సార్, ఈ మేడం తన కాలు చూపివ్వడం లేదు, అలా అయితే నేను రిపోర్ట్ ఎలా రాయాలి? మెయిన్ డాక్టర్ వస్తే తిడతారు అని అర్జున్కి అభి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు ఇంటర్న్ డాక్టర్. ఒక్క నిమిషం, నువ్వు బయటికెళ్ళు అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే రూమ్ డోర్ దగ్గర వేసి వెళ్ళిపోయాడు వాడు.
అభినయ, ఏంటి ఈ బిహేవియర్? చిన్నపిల్లల్లాగా. వాడికి ఎక్కడ దెబ్బ తగిలిందో చూపించకపోతే వాడు రిపోర్ట్ ఎలా రాస్తాడు అని అడిగాడు అర్జున్ అసహనంగా. లేడీ ఇంటర్ని పిలవమని చెప్పండి అంది అభి చిన్నగా. ఓ గాడ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ కాలంలో బ్రతుకుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? ఇంత పద్ధతి ఉన్నదానివి ఎలా అడ్జస్ట్ అయిపోదామని అమెరికాకొచ్చావు అని అడిగాడు సీరియస్గా. నాకు అలా కుదరదు. వీలైతే లేడీ ఇంటర్ని పంపించమని చెప్పండి, లేదంటే పైనుండి కట్టమనండి, అంతేకాని అతను దెబ్బ చూడ్డానికి నేను ఒప్పుకోను అంది అభి. ఈ అమ్మాయి పిచ్చితోనే నన్ను చంపేస్తుంది అని మనసులో 1,00,000 బూతులు తిట్టుకుంటూ హాస్పిటల్ అంతా వెతికి లేడీ ఇంటర్ని తెచ్చిపెట్టాడు అర్జున్. ఆ అమ్మాయి లోపలికొచ్చి, ఇప్పుడు మీతో వచ్చింది ఎవరు? మీ బాయ్ ఫ్రెండా అని అడిగింది మెల్లగా అభి దెబ్బకి డ్రెస్సింగ్ చేస్తూ. కాదు, ఫ్రెండు అంది అభి. చూడ్డానికి పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు అంది ఆ లేడీ ఇంటర్న్. అవునా అంది అభి. వీలైతే అతని నెంబర్ ఇవ్వండి, సెట్ చేసుకుంటాను అంది లేడీ ఇంటర్న్. నా దగ్గర లేదు. అతను చేస్తే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వడు. బట్ ఒకవేళ ఇస్తే డెఫినెట్గా నీకే ఇస్తాను అంది అభి చిన్నగా నవ్వుతూ. థ్యాంక్స్ అంటూ బయటకు వెళ్ళిపోయింది ఆ లేడీ ఇంటర్న్. మెడిసిన్స్ తీసుకుని లోపలికి వచ్చాడు అర్జున్. థ్యాంక్స్ అర్జున్ గారు అంది అభి. ఇట్స్ ఓకే అని మెడిసిన్ ఎలా వాడాలో చెప్పాడు. ఐ ఆమ్ సో సారీ, నేను మీకు చాలా ట్రబుల్ చేశాను కదా, బట్ ఐ ప్రామిస్ ఏదైనా మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం వస్తే డెఫినెట్గా చేస్తాను అంది అభి. తన మాటలు పట్టించుకోకుండా ఎక్కడ డ్రాప్ చేయాలి నిన్ను అని అడిగాడు అర్జున్. తన హాస్టల్ అడ్రస్ చెప్పింది. అభిని జాగ్రత్తగా కారులోకి ఎక్కించుకుని హాస్టల్ దగ్గర డ్రాప్ చేశాడు అర్జున్. కార్ దిగడానికే ఇబ్బంది పడుతున్న అభిని సీరియస్గా చూసి, కార్ పార్క్ చేసేంత వరకు ఆగచ్చుగా, దింపుతాను. నువ్వేదో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎందుకు ఈ స్టంట్లు చేయడం అన్నాడు అర్జున్ మళ్ళీ అభిని చేతుల్లోకి తీసుకుంటూ. ఇది లేడీస్ హాస్టల్ అర్జున్ గారు, మిమ్మల్ని అలో చేయరు అంది అభి. అది నేను చూసుకుంటాను, నువ్వు కాసేపు నీ ట్రంక్ పెట్టికి తాళం వేసి పడుకో అన్నాడు అర్జున్. ట్రంక్ పెట్టా? నేనేం ట్రంక్ పెట్టెలు తేలేదే అంది అభి. అభి వైపు కోపంగా చూశాడు అర్జున్. వెంటనే అర్థమైంది అని నోరు మూసేసింది అభి. నీకిక్కడ గార్డియన్స్ ఎవరూ లేరా అని అడిగాడు అర్జున్. లేరు అన్నట్టు బుర్రూపింది. మరి ఇందాక ఎవరికో ఫోన్ చేసావు, బాయ్ ఫ్రెండా అన్నాడు అర్జున్. అవును అంది. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని షాక్ అయిపోయాడు అర్జున్. ఏంటి మీ ఉద్దేశం? నాకెందుకు బాయ్ ఫ్రెండ్ ఉండడు అని కోపంగా అడిగింది అభి. ఓ హలో మిస్, నేను నీకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అనలేదు. ఇందాక వాడు దెబ్బ చూపించమంటేనే ఎంత హంగామా చేశావో, అలాంటిది నీకు లవ్ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది అని నేను అనుకోలేదు, అంతే అన్నాడు అర్జున్. ఓ అలాగా, అది కూడా నిజమే. నేను విక్రమ్ గారికి ముందు ఎవరిని లవ్ చేయలేదు. ఇతనే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అంది అభి. లాస్ట్ లవ్ అని కమిట్ అవ్వకు బంగారం, లైఫ్ మన చేతిలో ఉండదు అన్నాడు అర్జున్ వెటకారంగా. అర్జున్కి ఒక్కటేసి, నీకు నా లవ్ స్టోరీ తెలిస్తే అసలు అలా అనరు అంది అభినయ కళ్ళు తిప్పుతూ. చా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు అర్జున్. అసలు విక్రమ్ మా అన్నయ్య ఫ్రెండ్. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నేనైతే అతన్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను కానీ చెప్పలేదు. తర్వాత కొన్ని రోజులకి నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు నా నెంబర్ పెట్టమని. నేను పెట్టాను అంది అభి. అయితే నీకు కాల్ చేసి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, అమెరికా వచ్చేయి, నిన్ను చూసుకుంటాను అని చెప్పాడా అన్నాడు అర్జున్ చిరాక. హా, ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు అంది అభి ఆనందంగా. అప్పుడు నువ్వు తూనీగా అంటూ ఎగురుకుంటూ అమెరికా వచ్చేసావా అన్నాడు అర్జున్. హా, ఇది కూడా కరెక్ట్, అలానే వచ్చేసాను. నా జాబ్ పీకించుకొని ఇంట్లో అబద్ధం చెప్పి మరీ అంది అభి నవ్వుతూ. అక్కడ జాబ్ మానేసి ఇక్కడికి రావడం ఎందుకు? ఆ జాబ్ని అమెరికాకి షిఫ్ట్ చేయించుకోవచ్చు కదా అన్నాడు అర్జున్. అవును కదా, నాకు ఆలోచనే రాలేదేంటి? విక్రమ్ గారు జాబ్ తీయించుకొని వచ్చేయమని చెప్పారు, అలానే వచ్చేసాను అంది అభి. నీ తింగర మేళం, వాడెక్కడ దొరికాడే నీకు అని కోపంగా అడిగాడు అర్జున్. వేనా అంటూ కళ్ళు గుడ్లు బయటికి వచ్చేసి అంత పెద్దవి చేసి అడిగింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.